మాట్లాడదాం. సో ఐ కాఫీ అనేది మీ ఆ ఒక లైన్ మీరు చదవండి. కంట్రోల్స్ డయాబెటీస్ వితౌట్ కాంప్రమైజింగ్ ద అథెంటిక్ టేస్ట్ ఆఫ్ కాఫీ. అంటే అందరూ మీరు టీ కాఫీ ప్రతిరోజు తాగుతూ ఉన్నారు, కరెక్ట్? సో ప్రతిరోజు మీరు టీ కాఫీ తాగితే ఆ ఒక టీలో కాఫీలో కేఫీన్ అంశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి కాఫీ ఏ బ్రాండ్ కాఫీ అయినా ఇట్ ఇస్ ఓకే, నో ఇష్యూస్. బట్ కాఫీలో టీ లీవ్స్ లో మీకు కేఫీన్ అంశం ఉంటుంది. కేఫీన్ అనేది ఒక రోజు ఓకే, 2 రోజు ఓకే, ప్రతిరోజు మీరు కేఫీన్ అంశం ఎక్కువ తాగితే మీకు యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి రోగాలు వస్తుంది. ఇప్పుడు కాదు, భవిష్యంలో డెఫినెట్లీ వస్తుంది. సో దానికి మేము ఒక ముఖ్యమైన ఒక ప్రోడక్ట్ తయారు చేసాము. ఆ ప్రోడక్ట్ ఐ కాఫీ. ఆ ఐ కాఫీలో మీరు చూస్తే కేఫీన్ ఉండదు, ఆ కాఫీలో షుగర్ కూడా ఉండదు. కాఫీ టేస్ట్ కూడా చాలా బాగా మంచి టేస్ట్ మీకు లభిస్తుంది. నార్మల్ కాఫీ లాగా మీకు టేస్ట్ లభిస్తుంది. డెఫినెట్లీ ఆ టేస్ట్ తో మీకు ఒక హెల్త్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. సో టేస్ట్ లభిస్తుంది, మీ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ as ఐ కాఫీ. ఐ హోప్ ఐ కాఫీ అంటే మీకు ఇప్పుడు అర్థమైంది వాట్ ఎగ్జాక్ట్లీ ఐ కాఫీ ఇస్. ఒకసారి టేస్ట్, ఇంకొకసారి మీకు ఆరోగ్యం రెండు లభిస్తుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ అంటాం మేము. ఇట్ ఇస్ కాల్డ్ as ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్. సో నెక్స్ట్ స్లైడ్ లో మీరు చూస్తే డయాబెటిస్. డయాబెటిస్ అంటే ఏంటి? సో డయాబెటిస్ అంటే ఒక రోగం కాదు, ఒక వ్యాధి కాదు. డయాబెటిస్ అంటే ఒక డిసార్డర్ అంటాం. డిసార్డర్ అంటే ఒక 10 టైప్స్ ఆఫ్ డిసీజెస్ మీరు కలిస్తే దట్ ఈస్ కాల్డ్ as డిసార్డర్. ఒక 10 టైప్స్ ఆఫ్ డిసీజెస్ మీరు మిక్స్ చేస్తే, అవన్నీ మిక్స్ చేసి ఒక రోగం వస్తుంది, అదే డయాబెటిస్. డయాబెటిస్ ఎందుకు అవుతుందంటే మీ ఒంట్లో కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్ మెటబాలిజంలో ఏమైనా ఇంపైర్మెంట్ అవుతే మీకు డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ అంటే మధుమేహం అంటారు. ఓకే, మధుమేహం ఎందుకు వస్తుందంటే మీ బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఏమైనా స్టాప్ అవుతాయి, ఇన్సులిన్ ప్రొడక్షన్ లో ఏమైనా ప్రమాదం వస్తే మీకు డయాబెటిస్ వస్తుంది. సో డయాబెటిస్ సపోజ్ ఒకరికి ఏమైనా వస్తే షుగర్ మాత్రమే కాదు, కంప్లీట్ మీ బాడీలో ఏ ఆర్గన్స్ ఉన్నాయి ఆ అన్ని ఆర్గన్స్ కు ఇబ్బంది పడుతుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as డయాబెటిస్. దీన్ని మేము లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఆర్ డిస్ఫంక్షన్ అంటాం. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as లాంగ్ టర్మ్ డ్యామేజ్. సో ఈ రోజు నాకు డయాబెటిస్ వచ్చింది, నేను ఒక టాబ్లెట్ నేను వాడాను, టాబ్లెట్ వాడిన తర్వాత నా షుగర్ తగ్గిపోయింది, నాకు డయాబెటిస్ పోయింది. నో, దట్ ఈస్ నాట్ డయాబెటిస్. డయాబెటిస్ ఒకసారి మీ శరీరానికి ఏమైనా వస్తే అది 100% లైఫ్ టైం ప్రాబ్లం. అది ఓకే, దట్ ఈస్ నాట్ అ సింపుల్ ప్రాబ్లం, అది లైఫ్ టైం ప్రాబ్లం. దానికే మేము డయాబెటిస్ అంటే ఇంగ్లీష్ లో ఒక స్టేట్మెంట్ చెప్తాము, డై ఇన్ బిట్స్. డై ఇన్ బిట్స్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as డయాబెటిస్. సో ఇట్ ఇస్ అ సైలెంట్ కిల్లర్ అంటాం మేము. ప్రతిరోజు మీకు అది చంపుతుంది. యాక్చువల్లీ ఒకేసారి అది దట్ విల్ నాట్ కిల్ యూ, ప్రతిరోజు అది చంపుతుంది. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ as డయాబెటిస్. సో లెట్ us గో అహెడ్ మై డియర్ ఫ్రెండ్స్. డయాబెటిస్ అనేది 4 విధాలు ఉంది. డయాబెటిస్ లో 4 టైప్స్ ఉంటుంది యాక్చువల్లీ. మొదటిది టైప్ 1 డయాబెటిస్ అంటారు. టైప్ 1 డయాబెటిస్ లో ఏమవుతుందంటే మీ శరీరాల్లో మీ పాన్క్రియాస్ ఉంటుంది, క్లోమము. మీ క్లోమంలో ఏమైనా ఇన్సులిన్ లేదంటే దాన్ని మేము టైప్ 1 డయాబెటిస్ అంటాం. రెండోది టైప్ 2 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటంటే మీ క్లోమంలో, మీ పాన్క్రియాస్ లో ఇన్సులిన్ ఉంటుంది బట్ తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, దానికి టైప్ 2 డయాబెటిస్ అంటాం. మూడోది మీరు చూస్తే ప్రెగ్నెన్సీ డయాబెటిస్, జెస్టేషనల్ డయాబెటిస్ అంటాం. ఒక ప్రెగ్నెంట్ లేడీకి కూడా ఈ ఒక డయాబెటిస్ రావచ్చు ఆ ఒక ప్రెగ్నెన్సీ టైంలో, దాన్ని మేము ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటిస్ అంటాము. ఫోర్త్ వన్ మీరు చూస్తే వి కాల్ ఇట్ as ప్రీ డయాబెటిస్. ఆల్రెడీ నేను మొదటి ఒక స్లైడ్ లో నేను చెప్పాను మీకు, ఈ ఒక ప్రీ డయాబెటిస్ 90% పేషెంట్స్ లో ప్రీ డయాబెటిక్ ఉంటుంది, బట్ అది ఎవరికూ తెలీదు. సో ఈ ఒక కాన్సెప్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మన ఐ కాఫీ అనేది ఒక ముఖ్యమైన ప్రోడక్ట్. ప్రీ డయాబెటిస్ ట్యాకిల్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి ఒక వెరీ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఇట్ ఇస్. ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. డయాబెటిస్ లో మీరు చూస్తే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. డయాబెటిస్ కి కారణాలు ఉంటుంది. ఆ కారణాల గురించి నేను ఇప్పుడు చెప్తాను మీకు. మొదటిది ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే మీ క్లోమంలో ఇన్సులిన్ ఉంటుంది బట్ అది శరీరంలో సర్క్యులేట్ అవ్వదు. మీ ఇన్సులిన్ మీ కళ్ళకి కావాలి, మీ బ్రెయిన్కి కావాలి, మీ టంగ్కి కావాలి, మీ కడుపుకి కావాలి, అన్ని స్థలాల్లో ఇన్సులిన్ ఉండాలి. బట్ మీకు డయాబెటిస్ లో ఏమవుతుందంటే ఆ ఇన్సులిన్ ఉండదు. క్లోమంలో ఇన్సులిన్ ఉంటుంది బట్ అది సర్క్యులేషన్ అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ as ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు.
రెండోది మీ లివర్ లో ఎక్కువ ఈ చక్కెర ఉంటుంది కదా, షుగర్ ప్రొడక్షన్ అవుతుంది. మన లివర్ ఉంది కదా, ఈ లివర్ అనేది ఒక పెద్ద ఆర్గన్ అది మన బాడీలో. ఈ లివర్ ని మేము షుగర్ ఫ్యాక్టరీ అంటాం. అగైన్ ఐఎమ్ టెలింగ్ దిస్, లివర్ అనేది ఒక పెద్ద ఆర్గన్ మన బాడీలో. ఆ ఒక లివర్ ని మేము షుగర్ ఫ్యాక్టరీ అంటాం. అంటే మీ లివర్ లో షుగర్ పెరుగుతుంది, అబ్నార్మలీ పెరుగుతుంది. ఒకసారి లివర్ లో షుగర్ పెరిగితే ఆ ఒక షుగర్ చక్కెర మీ రక్తంలో వస్తుంది. ఒకసారి లివర్ లో షుగర్ పెరిగితే మీ రక్తంలో ఆ షుగర్ వస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్లడ్ షుగర్ అంటాం మేము. మీకు తెలుసు బ్లడ్ షుగర్ టెస్టింగ్ అంటారు. ఇట్ ఇస్ నథింగ్ బట్ బ్లడ్ షుగర్. సో జెనెటిక్స్, నెక్స్ట్ పాయింట్ మీరు చూస్తే జెనెటిక్స్. సపోజ్ మీ పరివారంలో మీ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే అది మీకు కూడా రావచ్చు. ఒబిసిటీ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇది అన్న తమ్ముడు. ఇది ఒబిసిటీ అనేది అన్న, ఇది తమ్ముడు. దట్ ఇస్ వాట్ వి కాల్ ఇట్ ఎస్. సో ఒబిసిటీ ఎవరికైనా ఉంటే డయాబెటీస్ కూడా డెఫినెట్లీ రావచ్చు. సో ఇంక్రీజింగ్ ఏజ్, సపోజ్ మీ ఏజ్ పెరిగితే, ఎవ్రీ ఇయర్ వీఆర్ ఏజింగ్, సో ఆ ఏజ్ పెరిగితే కూడా మీకు డయాబెటీస్ వస్తుంది. మీ డయట్ ఏమైనా బాగలేదంటే, సపోజ్ మీ ఆహారంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఫ్యాట్ ఎక్కువ ఉంటే, చక్కెర ఉంటే, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే మీకు డయాబెటీస్ వస్తుంది. సో దిస్ ఈస్ హౌ డయాబెటీస్ కమ్స్. ఇవన్నీ డయాబెటీస్ కి కారణాలు, ముఖ్య కారణాలు. సో లెట్ us గో అహెడ్ మై ఫ్రెండ్స్. ఒక చిన్న స్టాటిస్టిక్స్ గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను మీ దగ్గర. డయాబెటీస్ అనేది ఇండియాలో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్, పెరుగుతా ఉంది. దానికే మేము ఇండియా దేశంని వి కాల్ ఇట్ యాజ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఇప్పుడు మీకు తెలుసు, హైదరాబాద్ అనేది తెలంగాణ ఒక రాష్ట్రానికి రాజధాని. అది మీ ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే అమరావతి అనేది ఒక రాజధాని. సో ప్రపంచంలో మీరు చూస్తే డయాబెటిస్, మధుమేహానికి రాజధాని చూస్తే అది మన భారతదేశమే. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇండియాస్ బిట్టర్ ట్రూత్ అంటాం మేము. ఎందుకంటే మీరు స్టాటిస్టిక్స్ మీరు చూడండి, 126% గ్రోత్ ఇన్ మెన్. సో 126% మగవాళ్ళలో డయాబెటీస్ పెరుగుతా ఉంది, 109% ఆడవాళ్ళలో డయాబెటీస్ పెరుగుతా ఉంది. యావరేజ్ మీరు చూస్తే 128% డయాబెటీస్ మన దేశంలో పెరిగింది. అంటే మన ప్రపంచంలో మీరు చూస్తే ఇండియా అనేది, భారతదేశం అనేది డయాబెటీస్ కి ఒక రాజధాని. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. బట్ మన దగ్గర ఏముంది, మన దగ్గర ఒక అస్త్రం ఉంది. ఆ అస్త్రం పేరు ఐ కాఫీ. ఈ ఒక ఐ కాఫీ నుంచి డెఫినెట్లీ మేము ఆ ఒక 128% ఏముంది, లెట్ us బ్రింగ్ ఇట్ టు 100% అట్లీస్ట్. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ ఇట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఆ ఒక డయాబెటీస్ రాజధాని అనే పేరు ఏముంది, దట్ నేమ్ వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్. ఆ ఒక నేమ్ ని మేము రిమూవ్ చేయాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ఐ కాఫీ, మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్. సో డయాబెటీస్ అనేది ఒక రోగం కాదు. ఈ ఒక రోగంలో చాలా రోగాలు ఉన్నాయి యాక్చువల్లీ. సో మొదటిది మీరు చూస్తే టైర్డ్నెస్. నా ఒక టైర్డ్నెస్, ప్రతిరోజు నాకు టైర్డ్ అవుతుంది, అందరికీ ఆ టైర్డ్నెస్ ఉంటుంది యాక్చువల్లీ. బట్ పెథలాజికల్ టైర్డ్నెస్ అంటాం. సో ఒక రోజు టైర్డ్నెస్ ఉంటుంది, బట్ ఆ ఒక టైర్డ్నెస్ ఒక 4 to 5 hours ప్రతిరోజు ఏమైనా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ పెథలాజికల్ టైర్డ్నెస్. అదేమైనా ఉంటే ఇది ఒక ఫస్ట్ స్టెప్ డయాబెటీస్ ఒక రోగంలో. రెండోది మీరు చూస్తే ఫ్రీక్వెంట్ యూరినేషన్. సో నార్మలీ మేము 1ో 2ో సారి యూరిన్ పాస్ చేస్తాం. చలికాలం ఏమైనా ఉంటే మేము 5 to 6 times యూరిన్ పాస్ చేస్తాం. బట్ ఒక డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఒక 15 సార్లు యూరిన్ పాస్ చేస్తాం. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ పాలియూరియా అంటారు. ఫోర్త్ వన్ మీరు చూస్తే వెయిట్ లాస్ అవుతుంది. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు, వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. దిస్ ఇస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ డయాబెటీస్. ఫిఫ్త్ వన్ మీరు చూస్తే వూండ్స్ దట్ డస్ నాట్ హీల్. అంటే మీ శరీరం పైన, మీ ఒంట్లో ఏమైనా గాయం ఉంటే ఆ గాయం సపోజ్ హీలింగ్ రేట్ మీరు చూస్తే నార్మలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది లేట్ అవుతుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ డిలే ఇన్ ద వూండ్ హీలింగ్. ఒకసారి ఆ ఒక గాయం అలాగే ఉంటే అది గ్యాంగ్రీన్ కూడా కన్వర్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ ద రీజన్ వై ఒకసారి మీకు గ్యాంగ్రీన్ ఏమైనా వస్తే ఆటోమేటికలీ ఆ ఒక కాల్ని, ఆ ఒక ఫింగర్ ని తీసేస్తారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ గ్యాంగ్రీన్, మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ మీరు చూడండి, ఆకలేస్తుంది. సో ప్రాబ్లీ ఇప్పుడు మీకు ఆకలేస్తుందా? మధ్యాహ్నం అయింది యాక్చువల్లీ. బట్ డెఫినెట్లీ మీకు ఈ ఒక జ్ఞానం లభిస్తుంది, మీకు ఆకలి ఉండదు ఇప్పుడు యాక్చువల్లీ. సో సపోజ్ ఎవరికైనా ఆకలేస్తుంటే ఇట్ ఈస్ నార్మల్, అది సహజం అది. బట్ సపోజ్ ఒకసారి మీరు ఇప్పుడు ఒక కంప్లీట్ ప్లేట్ మీరు మీ ఆంధ్ర భోజనము, తెలంగాణ భోజనం మీరు కంప్లీట్ సేవించారు. బట్ 10 minutes తర్వాత, ఓకే 10 నిమిషాల తర్వాత సపోజ్ ఇంకేమైనా మీకు ఆకలిస్తే అక్కడ ప్రాబ్లం ఉంది.
దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as పాలిడిప్సియా అంటాం మేము. ఆకలవ్వడం, ఎక్కువ ఆకలవ్వడం, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as పాలిడిప్సియా. నెక్స్ట్ మీరు చూస్తే సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరికి కూడా సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సపోజ్ మీ షుగర్ ఏమైనా ఒంట్లో పెరిగితే. బ్లర్రీ విజన్, మీ కళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది, ఎస్పెషల్లీ దాన్ని మేము రెటినోపతి అంటాము. ఒకసారి మన శరీరంలో చక్కెర పెరిగితే కళ్ళల్లో ప్రాబ్లమ్స్ వస్తుంది, ఎస్పెషల్లీ రెటినాలో ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒకసారి రెటినా ఏమైనా నాశనం అవుతే ఇంకొకసారి ఇంకొక రెటినా పెరగదు, ఆటోమేటికలీ బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ ఆ ఒక యోని భాగంలో ఆడవాళ్ళు స్త్రీలు ఆ ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎస్పెషల్లీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం మేము. ఈ ఒక రోగం కూడా వస్తుంది. నంబనెస్ అండ్ టింగ్లింగ్ ఇన్ ఫీట్, అంటే మీ కాళ్ళల్లో ఒక ఏమంటారు థాన్స్ ఉంటుంది కదా, ఆ ఒక ముళ్ళు, ఆ ఒక థాన్స్ సెన్సేషన్ లాగా మీ ఒక కాళ్ళలో వస్తుంది. దీన్ని మేము నరాల్లో వస్తుంది, దాన్ని మేము న్యూరోపతి అంటాం. ఫైనలీ డ్రింకింగ్ వాటర్, మీ ఎంత లీటర్ వాటర్ తాగుతారు ఎవ్రీడే? ఒక 3 లీటర్స్, ఒక 4 లీటర్స్. సపోజ్ ఎవరైనా ఒక 15 లీటర్ మంచినీళ్ళు ఏమైనా ప్రతిరోజు తాగితే అది మంచిది కాదు యాక్చువల్లీ. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as డయాబెటీస్. నేను ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే ఐ కాఫీ అనేది షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఉన్న ప్రోడక్ట్ మాత్రమే కాదు, కంప్లీట్ ఈ ఒక లిస్ట్ మీరు చూడండి, డయాబెటీస్ నుంచి ఒక వాటర్ ప్రాబ్లం వరకు అన్ని రకాల ఒక వ్యాధికి ఈ ఒక రామబాణము అదే ఐ కాఫీ. ప్రాబబ్లీ మీకు ఇప్పుడు ఐ కాఫీ అంటే ఏమంటే అర్థమైంది. సో లెట్ us go ahead మై ఫ్రెండ్స్. ఐ కాఫీలో ఏముంటుంది? ఒక ముఖ్యమైన అంశము ఐ కాఫీలో ఉండేది సలేషియా రెటికులేటా అంటాం. ఇది మన ఇండియన్ లాంగ్వేజెస్ లో ఏకనాయకము, సప్తరంగ అంటాం. సలేషియా రెటికులేటా అనేది ఒక చిన్న ఒక మొక్క, అది ఒక మొక్క, అది ఒక చిన్న ట్రీ లాగా ఉంటుంది, చెట్ లాగా ఉంటుంది. అది ఆ ఒక మూలం ఉంటుంది కదా, ఆ ఒక మూలంని మేము యూజ్ చేస్తాము. ఆ ఒక మూలంలో ఆ మొక్క పేరు వచ్చేసి సలేషియా రెటికులేటా, ఏకనాయకం ఆర్ సప్తరంగ. ఈ ఒక సలేషియా రెటికులేటా నుంచి ఒక ఎక్స్ట్రాక్ట్ మేము తయారు చేసి ఆ ఒక పేరు సాల్సిటాల్ ఆ ఒక ఎక్స్ట్రాక్ట్ కి వచ్చింది. సాల్సిటాల్ అనేది, సలేషియా అనేది మన ఆయుర్వేద గ్రంథంలో 5000 ఇయర్స్ ముందు, ఓకే, పాత గ్రంథంలో 5000 ఇయర్స్ ముందు ఈ గురించి మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. యాక్చువల్లీ సలేషియా అనేది మీ మధుమేహానికి, డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి ఒక అమృత సమానం, ఒక ఇంగ్రీడియంట్. ప్రాబబ్లీ ఇది మీకు ఇప్పుడు అర్థమైంది. సో ఐ కాఫీలో సలేషియా ఉంది. రెండోది ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్, ఆల్రెడీ మీకు అది తెలుసు కాఫీ పౌడర్ అంటే ఏంటి అంటే. సో థర్డ్ ఇంగ్రీడియంట్ మీరు చూస్తే మికునా ప్రూరెన్స్ అంటారు, ఇంగ్లీష్ లో దాన్ని కౌ హేజ్ ఆర్ వెల్వెట్ బీన్ అంటారు, కౌ హేజ్ ఆర్ వెల్వెట్ బీన్. ఈ ఒక మికునా ప్రూరెన్స్ అనేది కూడా ఒక చిన్న బీజం లాగా ఉంటుంది. ఆ బీజానికి మేము పౌడర్ చేసి ఆ ఒక పౌడర్ ని మేము మన ప్రోడక్ట్ లో యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఈ ఒక మికునా ప్రూరెన్స్ ఉంది కదా, ప్రాబబ్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మెమొరీ లాస్ అవుతుంది. ఒకసారి మీకు డయాబెటీస్ ఏమైనా వస్తే ఒక 3 సంవత్సరాలలో మీకు మెమొరీ లాస్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ ఒక బీజం ప్రయోగం మీరు చేస్తే, మన ప్రోడక్ట్ లో ఈ బీజం ఆల్రెడీ ఉంది, మెమొరీ ప్రాబ్లమ్స్ మీకు భవిష్యత్తులో రాదు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ యాజ్ ఇంప్రూవింగ్ ద మెమొరీ ఇన్ కేస్ ఆఫ్ డయాబెటీస్ పీపుల్. ప్రాబబ్లీ ఇది మీకు అర్థమైంది. సో ఇంకొకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తా ఉన్నాను. మన ప్రోడక్ట్ ఐ కాఫీలో మేము కాఫీ సీడ్స్, కాఫీ బీజాలు మేము ఉపయోగిస్తా ఉన్నాం, యూజ్ చేస్తా ఉన్నాం. సో ఆ ఒక కాఫీ బీజం మీరు సీడ్స్ చూస్తే డైరెక్ట్లీ మేము కాఫీ సీడ్స్ ని పౌడర్ చేసి మన ప్రొడక్ట్స్ లో యూజ్ చేయలేదు. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, కాఫీ సీడ్స్ ని నేను కర్ణాటక రాష్ట్రంలో కూర్గ్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది, ఆ కూర్గ్ డిస్ట్రిక్ట్ లో లభిస్తున్న ఆ ఒక కాఫీ సీడ్స్ ఏం దొరుకుతుంది మీకు, ఆ ఒక సీడ్ వచ్చేసి ఇట్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ సీడ్ ఇన్ ద హోల్ ఇండియా. ఆ ఒక కాఫీ బీజాన్ని మేము ఏం చేస్తామంటే 40 degrees టెంపరేచర్ లో రోస్ట్ చేస్తాం. 40 degrees టెంపరేచర్ లో రోస్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఒక కాఫీ సీడ్స్ లో కేఫీన్ అంశం ఉండదు, కేఫీన్ కంప్లీట్లీ నాశనం అవుతుంది. సో దానికే మన ప్రోడక్ట్ ఐ కాఫీలో మీరు ధైర్యంగా బయట మీరు చెప్పొచ్చు, మన ప్రోడక్ట్ ఐ కాఫీలో కేఫీన్ లేదని. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as రిమూవింగ్ ద కేఫీన్ ఫ్రమ్ ది కాఫీ. ఈ ఒక పాయింట్ మీకు ప్రాబబ్లీ అర్థమైంది ఇప్పుడు. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద లాస్ట్ స్లైడ్ ఆఫ్ ఐ కాఫీ. ఐ కాఫీ అనేది అన్ని రకాల డయాబెటీస్ లో మీరు సేఫ్లీ యూజ్ చేయొచ్చు. అది టైప్ 1 ఉండొచ్చు, టైప్ 2 ఉండొచ్చు, జెస్టేషనల్ ప్రెగ్నెన్సీలో ఉండొచ్చు, ప్రీ డయాబెటీస్, అన్ని విధాల డయాబెటీస్ లో
మీరు ఐ కాఫీ యూ కెన్ యూజ్ ఇట్, వాడొచ్చు. సో ఐ కాఫీలో షుగర్ లేదు, చక్కెర ఉండదు యాక్చువల్లీ. ఐ కాఫీ మీరు ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఎస్పెషల్లీ వెల్నెస్ ప్రొడక్ట్స్ గురించి ఎవరైనా మీకు అడిగితే ఒక 3 నెలల 90 డేస్ మీరు వెల్నెస్ ప్రొడక్ట్స్ మీరు వాడితే డెఫినెట్లీ మీకు అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ మీకు లభిస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాఫీ క్యాన్ బి టేకన్ విత్ అదర్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆల్సో. అంటే ప్రతి ఒక్కరు సపోజ్ ఏమైనా మెడిసిన్ వాడుతూ ఉంటే దాని జొతలో మన ఐ కాఫీ కూడా మీరు వాడొచ్చు. Can this be taken along with insulin? This is also important. So insulin cases లో డెఫినెట్లీ వాడు ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడుతూ ఉంటారు. ఆ కేసులో కూడా మీరు ఐ కాఫీ బ్లాక్ ని వాడాలి. ఇన్సులిన్ కేసెస్ లో మీరు ఐ కాఫీ బ్లాక్ ని వాడితే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. సపోజ్ నాకు డయాబెటిస్ లేదు, నేను ఐ కాఫీ ఎలా వాడాలి? నాను ఒక నార్మల్ డయాబెటిస్ లేదు, నేను కూడా ఐ కాఫీ వాడవచ్చు. బట్ ప్రతిరోజు ఒకటే వాడాలి, 2 ప్యాకెట్స్ వద్దు. ఆ ఒక ప్యాకెట్ లో సగం సగం కూడా చేయొచ్చు. సగం ఉదయం, సగం నైట్, భోజనం తినే అరగంట ముందు వాడితే డెఫినెట్లీ మీకు భవిష్యంలో ఏ రకాల డయాబెటిస్ వ్యాధి కూడా రాదు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ హోలిస్టిక్ హెల్త్ అంటాం మేము. ఒకటి, ఐ కాఫీ అనేది మీరు ఒక సాషే 80 to 100 ml వేడిగా ఉన్న నీటిలో మీరు కలిపి తాగాలి. ఓకే, వేడిగా ఉన్న నీటిలో తాగాలి, కోల్డ్ వాటర్ లో తాగకూడదు. హాట్ వాటర్ లో మాత్రమే ఇది కలిపి తాగాలి. కోల్డ్ వాటర్ లో తాగితే అన్ని బెనిఫిట్స్ రాదు మీకు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాబబ్లీ ఈ